Hi everyone, welcome to Majors IAS Academy and welcome to CDPO EO classes. మనకి అందరికీ కూడా ఒక్కసారిగా ఎగ్జామ్ డేట్ ప్రకటించేసరికి అందరూ చాలా సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారండి. అయితే ఇందులో ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఒక సిస్టమాటిక్ ప్రిపరేషన్ అనేటువంటి చాలా అవసరం. అంటే మీరు కోచింగ్ అనేటువంటిది ఖచ్చితంగా తీసుకోండి. కోచింగ్లో మీకు తెలియనటువంటి అంశాలు ఏదైతే ఉంటాయో ఆ అంశాలు అనేటువంటివి నేర్చుకోవడం అనేటువంటి జరుగుతుందండి. అంటే ఇక్కడ మీరు RRR టెక్నిక్ అనేటువంటిది ఫాలో అవ్వాలి. RRR, రీడ్, రిపీట్, రివైజ్ అనేటువంటి టెక్నిక్ ఏదైతే ఉందో ఆ టెక్నిక్ ద్వారా మీరు CDPOలో జాబ్ సంపాదించడం అనేటువంటి జరుగుతుందండి. కాబట్టి మొదటిగా మీరు ఏం చేస్తారు అంటే కోచింగ్ అనేటువంటి జాయిన్ అవ్వండి. ఆ తర్వాత స్టాండర్డ్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ స్టాండర్డ్ మెటీరియల్ మనది ఉంది. ఆ స్టాండర్డ్ మెటీరియల్ అనేటువంటిది మీరు రిఫర్ చేసుకోండి. ఆ బుక్స్ అనేటువంటి చదవండి. ఆ చదవడం కూడా ఎలాగే అంటే ఫస్ట్ మొదటిసారి ఈ యొక్క క్లాసులో విన్నటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి రీడ్ చేయండి. రీడ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ రిపీట్ చేయండి. ఎగ్జామ్ ముందర రివైజ్ చేయండి, సరిపోతుంది. అయితే అందరికీ ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే నాకు కేవలం కేవలం ఈ యొక్క 4 నెలల సమయం మాత్రమే ఉంది. ఈ 4 నెలల సమయంలో నేను ఎగ్జామ్కి సెలెక్ట్ అవుతానా, నేను ఇప్పుడు ప్రిపేర్ కాగలుగుతానా, నేను ఆ యొక్క ఫైనల్ లిస్ట్లో ఉండగలుగుతానా అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంది. చివరి నిమిషం వద్దకు యుద్ధంలో మీరు ఓడిపోవద్దు. ఎందుకంటే మీరు ఖచ్చితంగా ఓటమిని అంగీకరించారు అంటే ఇన్ బిట్వీన్ మీకు మీరే ఫెయిల్యూర్గా ప్రకటించుకున్నట్టు. కాబట్టి ఎగ్జామ్ రాసి ఆ పేపర్ 2లో 150 బిట్ ఏదైతే ఉందో ఆ 150th బిట్ పెట్టేంత వరకు కూడా మీరు ఏమాత్రం కూడా డ్రాప్ అవడం అనేటువంటి జరగదు. కారణం ఏంటంటే ప్రతి అభ్యర్థి ఇక్కడ ఏమనుకుంటాడంటే నాకంట మిగిలినటువంటి అభ్యర్థులు చాలా ఎక్కువ చదివారేమో, వాళ్ళు ఇంకా తెలివైనటువంటి వాళ్ళేమో అనేటువంటి ఒక అపోహతోనూ భయంతోనూ ఉంటారు. కాబట్టి నేను అభ్యర్థులకు అందరికీ కూడా చెప్పేటువంటి విషయం ఒకటి, మీరు ఫోకస్డ్గా మీరు కోచింగ్ అనేటువంటిది మనకి కోచింగ్ ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి స్టార్ట్ అయినవి. కాబట్టి మీరు కోచింగ్ అనేటువంటిది జాయిన్ అవ్వండి. కోచింగ్ జాయిన్ అవ్వడంతో పాటు స్టాండర్డ్ మెటీరియల్ అనేటువంటిది మనది ఉంది. ఆ మెటీరియల్ అనేటువంటిది మీరు తీసుకోండి. ఆ మెటీరియల్ తీసుకుని దాన్ని క్లాస్లో చెప్పిన తర్వాత ఒకసారి దాన్ని రీడ్ చేయండి, తర్వాత దాన్ని రిపీట్ చేయండి, ఎగ్జామ్స్ ముందు రివైజ్ చేయండి. మీకు కావలసినటువంటి ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయడం అనేటువంటి జరుగుతుందండి. ఇలా సిస్టమేటిక్గా ప్రిపరేషన్ అనేటువంటిది ఆన్లైన్ ద్వారానో ఆఫ్లైన్ ద్వారానో మీరు నేర్చుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే మీరు చాలా చక్కగా ఈ యొక్క ఎగ్జామ్స్లో సక్సెస్ అనేటువంటిది పొందగలుగుతారు. కాబట్టి మరీ చెప్తున్నాను, ఫోకస్ అండ్ మీరు భయపడద్దు. ఈ 4 నెలల సమయం అనేటువంటి చాలా చక్కగా సరిపోతుంది. కాబట్టి విష్ యూ ఆల్ ది బెస్ట్. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నేను చెప్పినటువంటి మైండ్కి ఎక్కించుకోండి అండ్ సక్సెస్ సాధించండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. జై హింద్.